సో ఈరోజు మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. సో ఈ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది ఆగస్టు 15 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తుందన్నమాట. సో ఈ టాపిక్లో మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఏముంది, అండ్ దాంతోపాటు ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా ఎలాంటి టార్గెట్స్ గవర్నమెంట్ సెట్ చేసుకుంది అనే విషయాల్ని మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేయటం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ దానిలో భాగంగానే ప్రతి ఏటా 50,000 మంది జంటలకు ఉచితంగా ఈ ఐవిఎఫ్ ఇన్విటో ఫర్టిలైజేషన్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించనున్నారనమాట. సో ముఖ్యంగా ఈ ఇన్విటో ఫర్టిలైజేషన్ అనేది ఏ జంటలకు ప్రొవైడ్ చేస్తారంటే ఎవరికైతే పెళ్ళైన తర్వాత పిల్లలు ఉండరో వాళ్ళకి ఈ ఐవిఎఫ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు ప్రభుత్వం దాదాపుగా 50,000 జంటలకు. అండ్ దాంతోపాటు ప్రతి నెల 4వ శనివారం పిల్లలే సంపద పేరుతో ఈ గ్రామ సభలను కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రైట్ అండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి నెల 4వ శనివారం పిల్లలే సంపద. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ మంది పిల్లలు కనాలి అనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకునే వెళ్ళే విధంగా ఈ పిల్లలే సంపద అనే పేరుతో ఈ గ్రామ సభలు అనేవి నిర్వహించనున్నారు. అండ్ దాంతోపాటు 50,000 మంది జంటలకు కూడా ఈ ఐవిఎఫ్ సౌకర్యం అనేది కల్పించనున్నారు. సో దీనిలో కొన్ని ముఖ్య ఉద్దేశాలు అనేవి మనం పరిశీలిద్దాం. అండ్ అదేవిధంగా ఈ నేపథ్యం ఏంటి, ఎందుకు ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే విషయాలను కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గుదల. ఈ జనాభా తగ్గుదల అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ జనాభా తగ్గడం అనేది ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా మంచిది కాదు. అండ్ అదే విధంగా ఈ రాజకీయంగా అంటే సామాజికంగా అదేవిధంగా పొలిటికల్, ఎకనామికల్, సోషల్గా ఈ జనాభా తగ్గటం అనేది ఏ విధంగా కూడా రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు ఎకనామికల్గా చూసుకుంటే ఈ వర్క్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. సో వర్క్ ఫోర్స్ అనేది తగ్గటం అనేది ఒక రకంగా ఈ స్టేట్ జీడిపి ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేది మనం వింటూ వస్తున్నాం. ఈ డీలిమిటేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా సోషల్గా కూడా చాలా ఎక్కువగా కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉంది. సో అందు గురించి ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా దేశాలు ఏజ్డ్ ఎకానమీస్గా మారిపోతున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ ఇవన్నీ కూడా ఏజ్డ్ ఎకానమీస్గా మారిపోతున్నాయి. ఏజ్డ్ ఎకానమీస్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఏజ్డ్ ఎకానమీస్. సో ఏజ్డ్ ఎకానమీస్ అంటే ఈ కంట్రీస్లో వృద్ధ జనాభా అనేది పెరిగిపోతుంది. వృద్ధ జనాభా పెరగటం అనేది ఒక రకంగా గవర్నమెంట్ పైన ఎక్కువ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఇంపోజ్ చేస్తుంది అనమాట. అంటే ఎకనామికల్గా గవర్నమెంట్స్ పైన ఎక్కువ బర్డెన్ ఉంటుందన్నమాట ఈ వృద్ధ జనాభా పెరగటం. అంటే ఈ ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతున్నారో వాళ్ళకి ఖర్చు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. అండ్ అది ఒక రకంగా ఎకనామిక్ బర్డెన్కి దారితీస్తుంది. అండ్ ఈ ఏజ్డ్ ఎకానమీస్ వల్ల జీడిపి పైన ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఏజ్డ్ ఎకానమీస్ వల్ల ఏదైనా ఒక ఏజ్డ్ ఎకానమీ ఉందనుకోండి, వర్క్ ఫోర్స్ లేకపోతే ఆ ఏజ్డ్ ఎకానమీలో వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ వచ్చి వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఈ ఏజ్డ్ ఎకానమీస్లో పర్టికులర్లీ ఇండియాలో ఈ రాష్ట్రాలు చూసుకుంటే ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది కూడా ప్రతి సెన్సస్ తర్వాత కండక్ట్ చేస్తారు. అండ్ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కూడా ఈ పాపులేషన్ బేస్డ్ జరుగుతుంది కాబట్టి ఆ సీట్లు కూడా అంటే ఆంధ్రప్రదేశ్కి పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఈ పాపులేషన్ పెంచాలి. అండ్ పాపులేషన్ పెంచితే ఆంధ్రప్రదేశ్కి ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీనే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీగా పిలుస్తారనమాట.
రైట్. సో బట్ ఇప్పటి వరకు కూడా అంటే దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఈ కుటుంబ నియంత్రణ ఏదైతే ఉందో అంటే మీరు వినే ఉంటారు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు వద్దు అనే ఒక నినాదం. సో ఈ కుటుంబ నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా జాతీయ ప్రభుత్వం కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చాయన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ కుటుంబ నియంత్రణ అనేది సక్సెస్ఫుల్. సో కుటుంబ నియంత్రణ సక్సెస్ఫుల్ అవటం వల్లే జనాభా తగ్గుతూ వస్తున్నారనమాట. ఈ పెరుగుదల రేటు కూడా తగ్గుతూ వెళ్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ జనాభా తగ్గుదల అనేది ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ జనాభా పెరిగిపోతుంది అండ్ పుట్టుక అనేది అంటే ఈ బర్త్ రేట్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోవటం వల్ల చాలా ఎక్కువ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే రాష్ట్రంలో యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. అండ్ దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీయే ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 782.25 కోట్ల నిధులతో ప్రణాళికలను కూడా సిద్ధం చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అయితేనేమి అండ్ దాంతోపాటు చాలామంది ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ పిల్లల పోషణ బాధ్యతను మేము చూసుకోలేకపోతున్నాం అనే ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్రభుత్వం ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యతలను తీసుకునే అంటే పోషణ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ ఇట్లాంటి బాధ్యతలు ఇవన్నీ తీసుకోవడానికి బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపుగా 872 కోట్ల నిధుల్ని ప్రభుత్వం ఆల్రెడీ ఖర్చు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధాన సవాల్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చూస్తే ఈ సంతానోత్పత్తి రేటు, దీన్నే టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారనమాట. ఈ సంతానోత్పత్తి రేట్ అనేది దాదాపుగా 2.1గా ఉండాలన్నమాట. సో ఈ 2.1ని ఏమంటారంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటారనమాట. అంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే దాదాపుగా ఇప్పుడు ఎంతమంది అయితే జనాభా ఉన్నారో అండ్ అదే జనాభాని రిప్లేస్ చేయడానికి ఎంతమంది పిల్లలు పుట్టాలో దాన్నే రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంతానోత్పత్తి రేటు ఫర్టిలిటీ రేట్ ఎంత అంటే 2.0. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఫర్టిలిటీ రేటు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫర్టిలిటీ రేట్ ఎంత అంటే 1.5. ఈ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది సంతానానికి అంటే ఎంతమంది పిల్లల్ని ఎంతమంది పిల్లలకి బర్త్ ఇవ్వగలుగుతుందో దాన్ని సంతానోత్పత్తి రేటు అంటారు అనమాట. దీన్ని యావరేజ్ గా చూస్తారు ఓవరాల్ గా స్టేట్ లో. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు ఇప్పుడు ఎంత ఉందంటే 1.5 ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంతానోత్పత్తి రేట్ ఎంత అంటే 2.1. సో 2.1 సంతానోత్పత్తి రేట్ అనేది ఒక రకంగా ఒక సస్టైనబుల్ బర్త్ రేట్ అనమాట. రైట్. సో దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 2.1 ఫర్టిలిటీ రేట్ ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక్కడ ఇంకొన్ని ముఖ్య విషయాలు మనం గమనిస్తే ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్లో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే కర్నూలు జిల్లా. ఈ కర్నూలు జిల్లాలో టోటల్ ఫర్టిలిటీ రేటు 1.89గా ఉంది అండ్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సంతానోత్పత్తి రేటులో ఏ జిల్లా అట్టడుగు స్థానంలో ఉందంటే విశాఖపట్నం జిల్లాలో పాపులేషన్ విపరీతంగా తగ్గుతూ వెళ్తుందన్నమాట. ఇది విశాఖపట్నంలో 1.32 రేటుతో ఇది అట్టడుగు స్థానంలో ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయాన్ని మనం గుర్తిస్తే ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఏరియాస్లో తగ్గుతూ వస్తుంది. అండ్ అదేవిధంగా అంటే రూరల్ అర్బన్ ఏరియాస్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది అర్బన్ ఏరియాస్లో తక్కువగా ఉందన్నమాట. అంటే ఎడ్యుకేషన్ ఒక కారణం కావచ్చు, లేదంటే హెల్త్ కేర్ ఒక కారణం కావచ్చు ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గడానికి. సో అలాగే ఈ విశాఖపట్నంలో ఇది తక్కువ ఫర్టిలిటీ రేట్ అంటే 1.32తో అట్టడుగు స్థానంలో నిలిచిందనమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర జనాభాను కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యస్థ వయస్సు ఎవరైతే ఉన్నారో అంటే 32.5 సంవత్సరాలు ఓవరాల్ గా ఈ మధ్యస్థ వయసు ఉన్నటువంటి జనాభా 32.5 ఏళ్లుగా ఉంది. అండ్ 2036 నాటికి 60 ఏళ్ళు పైబడిన వారు దాదాపుగా 19% అవుతారని చెప్పేసి అంచనా కూడా ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు 19% ఉండటం అనేది ఒక రకంగా ఏజ్డ్ ఎకానమీ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఇది ఒక ఫీచర్ ఆఫ్ ఏజ్డ్ ఎకానమీ అనమాట. సో అందు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో జనాభాను పెంచాలి. ఈ మధ్యస్థ వయసు ఏదైతే ఉందో ఆ మధ్యస్థ వయసును కూడా తగ్గిస్తూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనమాట.
అయితే దీనివల్ల మనం ఆర్థిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, అంటే ఈ ఏజ్డ్ ఎకానమీ లేదంటే పాపులేషన్ ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గడం వల్ల ఓవరాల్ గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనే ఒక విషయాన్ని మనం గమనిస్తే, మహిళల ఉపాధి భాగస్వామ్యం దాదాపుగా 31% మాత్రమే ఉండటం వల్ల ఈ జిఎస్డిపికి 15% వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నమాట. అంటే ఇది ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. దీన్ని ఏమంటారంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని కూడా పిలుస్తారనమాట. ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటంటే, జనరల్ గా ఎవరైతే ఈ వర్కింగ్ ఏజ్ ఉమెన్ ఉంటారో, వర్కింగ్ ఏజ్ ఉమెన్ లో అంటే 15 to 59 ఇయర్స్, ఈ వర్కింగ్ ఏజ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆ వర్కింగ్ ఏజ్ ఉమెన్ లో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో అండ్ అదే విధంగా ఎవరైతే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో, వర్క్ కోసం చూస్తున్నారో, వాళ్ళందరినీ కూడా ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కింద పరిగణిస్తారనమాట. అంటే ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో ఆ వర్కింగ్ ఉమెన్, తర్వాత ఎవరైతే లుకింగ్ ఫర్ వర్క్, పర్టికులర్లీ ఉమెన్ హూ ఆర్ లుకింగ్ ఫర్ వర్క్ అనమాట. సో వీళ్ళని ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గా పరిగణిస్తారనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా తక్కువగా ఉందన్నమాట. సో తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపికి దాదాపుగా 15% వరకు నష్టం వాటిల్తుంది. సో దీన్ని కూడా మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతో పాటు ఈ పరిపాలన మరియు పర్యవేక్షణ అనే అంశాన్ని మనం పరిశీలిస్తే, ఈ ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షత ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. అండ్ ఇది పర్టికులర్ గా ఒక రకంగా ఆ స్ట్రాటజిక్ మానిటరింగ్ అనమాట. అంటే దీన్ని వ్యూహాత్మక పర్యవేక్షణ కోసం ఈ స్క్రీనింగ్ కమిటీ అనేది ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఈ పర్టికులర్ స్క్రీనింగ్ కమిటీ అనేది ఆంధ్రప్రదేశ్ లో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దీని రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే మొత్తం అంతా కూడా పర్యవేక్షించడం కోసం ఈ స్క్రీనింగ్ కమిటీ అనేది సెటప్ చేయబోతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా ఈ స్క్రీనింగ్ కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబోతున్నారంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన. అండ్ దాంతో పాటు దీనిలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఈ టాస్క్ ఫోర్స్ కి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. సో ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ జనాభా స్థిరీకరణ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జనాభా స్థిరీకరణ టాస్క్ ఫోర్సు ఆంధ్రప్రదేశ్లో ఎవరి అధ్యక్షతన పనిచేస్తుంది అనేది కూడా అడిగే అవకాశం ఉంది. అండ్ జనాభా స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అయితే సో ఇప్పుడు ఏ విధంగా దీన్ని అమలు చేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటే, కలెక్టర్లు ప్రతి నెల జిల్లా స్థాయిలో దీన్ని పర్యవేక్షిస్తారు. అండ్ దాంతో పాటు ఈ తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి వారం మండల స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించడం, అంటే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజల్లోకి ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ యొక్క లక్ష్యాలని తీసుకుని వెళ్ళటానికి ప్రతి స్థాయిలోని కూడా కృషి చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ప్రోత్సాహకాలు అంటే ఇప్పుడు పనితీరు ఆధారంగా సచివాలయాలకు కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆరోగ్య ఆంధ్ర పురస్కారాలు కూడా వీళ్ళకి అందజేస్తారనమాట. ఏ ఏ గ్రామాలు, ఏ ఏ సచివాలయాలు అయితే ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలుగుతున్నాయో వాటికి ఈ పురస్కారాలు అనేవి కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.